కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. పార్టీ శ్రేణులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్ను పరిశీలించారు. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులో భాగమైన 26D కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ కట్టలపై పెద్ద ఎత్తున చెట్లు పెరిగిపోయినా వాటిని తొలగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాగం విమర్శించారు. సాగునీరు, విద్యుత్ సరఫరా సక్రమంగా అందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాగం హెచ్చరించారు. 26D కాలువకి ఏదైతుందో అవన్నీ కూడా మొత్తము చేలన్నీ వాడుబట్టి ఎండిపోయి మొక్కలు కంకులు పట్టే సమయానికి మొత్తం సర్వనాశనం అవుతుంది. దాన్ని మీరు పంటను కాపాడండి అని చెప్పినాము. నిన్న మేము వనపర్తికి వెళ్ళి వస్తుంటే చాలా నాకు ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అది ఆ రోజు నేను దానికి డిజైన్ చేసి దానికి అంటే ఇక్కడ వచ్చేటట్టు ఆ రోజు అంటే నిర్ణయం తీసుకున్నది నేను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నది గుడిపల్లి గట్టుది. అక్కడ ఆ రోజే మేము ఇక్కడ ఫౌండేషన్ కూడా వేసాం. ఇవాళ గుడిపల్లి గట్టును నింపకుండా ఇక్కడ కనీసం 2 మోటార్లు పనిచేసినాను 3 మోటార్లు పనిచేసినాను కూడా ఈ చేయలేడిపో. ఇవాళ దాన్ని అసలు నిర్లక్ష్యం చేయబడుతుంది. మంత్రి వస్తాడు ఇట్లా ఏదో చుట్టపు చూసిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లా కాదు, దీన్ని మొత్తం టోటల్గా మెయింటెనెన్స్ చూస్తుంటే చాలా ఘోరమైన మెయింటెనెన్స్. అసలు ఇన్ని చెట్లు ఉంటే కట్ట ఉంటుందయా వీళ్ళకేమైనా అంటే కొంత అంటే అంటే పరిజ్ఞానం ఏమైనా ఉందా ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వీళ్ళకి కానీ? అందుకోసం వీటిని వెంటనే ఆ పంటలను కాపాడాలని నేను ఈ ప్రభుత్వంతో విజ్ఞప్తి చేస్తున్నా.